ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 586వ నామం శుభాంగ. అంటే శుభమైన అంగములు కలిగిన వాడు అని అర్థం. భగవంతుని శరీరం లేకపోతే విగ్రహం చూడటంతోనే మనస్సు ఆనందం కలుగుతుంది, ఆకర్షిస్తుంది మనస్సుని. అప్రయత్నంగా మన హృదయాల్లోనే తన లోపలికి లయం చేసుకుంటాడు. అంటే మనస్ఫూర్తిగా హృదయం అంతా కూడా నిండిపోయి ఆయనలోకి చేసుకుంటాడు. ఆయనే మన హృదయం అంతా నిండుతాడు. ఏదైనా ఒకటే, ఎందుకంటే లయం చేసుకోవటమే, లయం అవటమే. అంతటి అందము, మంచి అవయవ సౌష్ఠవం కలిగిన స్వామి కనుక శుభాంగ అన్నారు. రాముని చూసిన వాడు కళ్ళు తిప్పుకోలేకపోయేవాళ్ళట. అంత అంటే ఆయన నీలమేఘశ్యాముడైనా ఎంతో అందంగా, చూడగానే కళ్ళు తిప్పుకోలేమన్నంత అందంగా ఉండేవాడు. అందుకే సీతమ్మ స్వయంవరానికి వెళ్తుంటే పైన ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి భవంతుల్లో పైనుంచి చూసినటువంటి స్త్రీలంతా కూడా ఎంత సుందరాకారుడో, ఎంత బాగున్నాడో అని అందరూ కూడా కళ్ళారా చూసి ఆనందించారు అని చెప్తారు. మరి కన్నయ్యనో ఆయన నీలమేఘశ్యాముడే, నలుపైన ఎంత అందంగా ఉండేవాడు, ఎంతమందిని ఆకర్షించేవాడు. మరి అందరూ కూడా ఆయన ప్రేమకు, ఆయన దృష్టి పడాలని ఎంతోమంది తాపత్రయపడేవాళ్ళు. మరి గోపికలు అంతమంది ఆయన్ని ఆశ్రయించారు. ఎంతోమంది ఎవరు చూసినా ఆ పరమాత్మ దృష్టి మన మీద పడాలి అని ఆరాటపడేవాళ్లే కానీ తప్పించుకుందామనేవాళ్ళు కాదు కదా. ఆ దృష్టిని తప్పించుకోలేకపోయేవాళ్ళు, వీళ్ళ దృష్టిని వాళ్ళ మీద నుంచి తప్పించుకోలేకపోయేవాళ్ళు. అంతటి సుందరాకారుడు, శుభమైనటువంటి చక్కని అంగములు కలిగిన వాడు కనుక ఆయన్ని శుభాంగ అన్నారు. అట్లాగే మరి అప్రయత్నంగా హృదయాల్ని తన లోపలికి తీసుకుంటాడు. మరి అది చూసిన వాళ్ళ హృదయాల్లో ఆయన నిండిపోతాడు. ఎలా అయినా రెండు ఒకటే అయిపోతాయి. రాముని అయోధ్య నగర ప్రజలు మిక్కిలి మరి అందరూ కూడా తన నగర ప్రజలు అందరూ కూడా రాముడిని ఎప్పుడు చూద్దామా, రాముడితో ఎలా మాట్లాడదామా అని చూసేవాళ్ళు. ఆయన్ని చూడాలని, ఆయన వద్దే ఉండాలని ఎంతో కుతూహలపడేవాళ్ళు. అట్లాగే మరి శ్రీకృష్ణుని సాన్నిధ్యం కూడా గోపికలు కానీ, ద్వారకావాసులు కానీ, మరి గోప బాలురు కానీ అందరూ కూడా ఆయన సాన్నిధ్యాన్ని, ఆయన్ని చూడటానికి, ఆయనతో మాట్లాడటానికి, ఆడటానికి ఎంతో ఉత్సాహంగా, కోరికతో ఉండేవాళ్ళు. చిత్రం ఏమిటంటే శ్రీకృష్ణుడు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు కూడా ఆ రాక్షసులు కూడా ఆయన మీద వీళ్ళ దృష్టి పడినప్పుడు ఆయన కన్నుల్లో ఉన్నటువంటి ఆకర్షణకి వివసులైపోయి నిశ్చేష్టులైపోయేవాళ్ళు. వాళ్ళు ఆయన చేతిలో ఆయన రాక్షసుల్ని సంహరించి ఆ చూపులో నిలిచిపోయినందుకు గాను వాళ్ళని ఆయనలో లయం చేసుకునేటువంటి వాడు. అంత దయామయులు ఆ శ్రీకృష్ణుడు. అలా ప్రాణాలు సంహరించగానే వాళ్ళ జ్యోతి వచ్చి ఈ పరమ లీనమైపోయేది. ఎంతటి మరి రాక్షసులైన, వైరమైన, మరి వాళ్ళని చంపటానికి శ్రీకృష్ణుడు వచ్చినా ఆయన మీద వీళ్ళ దృష్టి పడి ఆయన కళ్ళల్లోకి చూసేసరికి అలా లయమైపోయేవాళ్ళు. తర్వాత ప్రాణాలు కూడా ఆయనలోనే లయమైపోయాయి. ఎంతటి భాగ్యమో చూడండి. అంతటి మరి చూపు మరల్చలేనటువంటి రూపం కలిగినటువంటి వాడు భగవంతుడు. అలా మరి దివ్యమంగళ విగ్రహం అప్రయత్నంగా చూడగానే మనస్సు వికసిస్తుంది. అట్లా పరమాత్మ యొక్క
ఇక్కడ లోపల అర్థాన్ని తెలుసుకుంటే ఆయన శుభాంగములు ఏంటి అంటే అష్టాంగములు అంటారు. అష్టాంగ యోగాలు అవి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి అనేటువంటి ఈ 8 అష్టాంగ యోగాలు అంటారు. వీటి అర్థం కూడా కొంచెం తెలుసుకుందాం. యమం అంటే మరి ఇక్కడ అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. అహింస అంటే ఎవరిని మనోవాకాయముల చేత బాధించకుండా ఉండటం. సత్యం అంటే సత్యమునే పలకటం. అస్తేయం అంటే మరి ఇతరుల సొమ్ముకి ఆశపడకుండా ఉండటం. బ్రహ్మచర్యం అంటే ఎప్పుడూ పరబ్రహ్మమునందే మనసు చరిస్తూ ఉండటమే అసలైన బ్రహ్మచర్యం. అపరిగ్రహం అంటే ఎవరు ఇచ్చినా దేన్ని కూడా తీసుకోకుండా ఉండాలి అనేటువంటి భావం. ఈ 5 కలిపితే యమము అంటారు. దీన్ని మరి నియమం అంటే శౌచము అంటే శుచి, శుభ్రత. తర్వాత మనస్సు తపస్సుతో నిండిపోవటం, సంతోషంగా ఉండటం, స్వాధ్యాయం. ఇవి అన్నీ పుస్తకాలు అవి చదివి తెలుసుకోవటం. ఈశ్వర ప్రణిధానం, ఆయన్ని ఆరాధించటం. ఈ 5 కూడా కలిపి నియమము అన్నారు. ఆసనం అంటే 84 విధాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. అందులో ముఖ్యాసనాలు తెలుసుకుందాం. వ్యాఘ్రచర్మం, దర్భాసనం, కృష్ణాజనం మరి మొదలైన పరిశుద్ధ వస్తువులపై ఆసీనుడైన వాడై ఉండి వీర్య నిగ్రహం చేసి చిత్తాన్ని ధైర్యం నిలబెట్టి నిమిత్త అంటే చిత్త స్థైర్య నిమిత్తం, చిత్తం చంచలత్వం లేకుండా స్థిరంగా ఉండటం కోసం సిద్ధాసనంలోనూ పద్మాసనంలోనూ కూర్చుండటమే ఆసనము అంటారు. ప్రాణాయామం అంటే ఆసన సిద్ధి కలిగిన తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క గమనాన్ని, ఆగమనాన్ని నిరోధం చేయటమే ప్రాణాయామం. అంటే నిరోధించటం, మళ్ళీ వదలటం, అది ప్రాణాయామము. రేచకము, పూరకము, కుంభకము కలిపి ఇవన్నీ కలిపి ప్రాణాయామము అంటారు. పీల్చటం, కుంభించటం, వదలటం, మళ్ళీ పీల్చటం, కుంభించటం, వదలటం. బాహ్య కుంభకం అంటే వదిలేసిన తర్వాత మళ్ళీ కాసేపు పీల్చకుండా ఉండటం. అంతఃకుంభకం అంటే పీల్చిన తర్వాత కాసేపు నిలబెట్టడం. ఇవన్నీ కలిపి ప్రాణాయామం అంటారు. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను తమ విషయాల వైపు, ఈ ఇంద్రియాలు ఎప్పుడు విషయాల మీదకి వెళ్తుంటాయి, ఆ విషయాల మీదకి పోనివ్వకుండా నిర్మలమైనటువంటి చిత్తంతో ఆ ఇంద్రియాలని మళ్ళించి వాని స్థానాల్లో అంటే ఆ పరమాత్మ యందు అంతర్ముఖం చెయ్యటమే ప్రత్యాహారము అంటారు. అంటే బాహ్య విషయముల యందు ఉండకుండా, బయటికి వెళ్ళకుండా అంతర్ముఖము చేసి భగవంతుని యందు ఇంద్రియాలను వాడటం, భగవంతుని నామాల్ని ఉచ్చరించటం, బయట అనవసరమైన మాటలు మాట్లాడకుండా భగవంతుని నామాన్ని ఉచ్చరించటం. అలా అని అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకుండా అవసరమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి అంతర్ముఖమైనటువంటి స్థానంలో, పరమాత్మ స్థానమునందు, పరమాత్మ యందు ఇంద్రియాలను నిలపటమే ప్రత్యాహారము అంటారు. ధ్యానం అంటే ఏమిటి? చిత్తాన్ని భగవత్ స్వరూపంలో స్థిరంగా ఉండటమే ధ్యానించటము అంటారు. అక్కడ చంచలత్వం లేకుండా మనస్సు ఎప్పుడైతే పరమాత్మ యందు స్థిరంగా నిలిచి బాహ్య స్మృతిని కోల్పోయి స్థూల శరీర విస్మరణ జరిగి సూక్ష్మ శరీరం యొక్క స్థితిని మాత్రమే పొంది, అది ఒక మెట్టు. అలా ధ్యానిస్తూ ఉండటమే
అది అలా ఆ స్థితిలో ఉండటమే ధ్యానము అన్నారు. మరి ధారణ అంటే భగవత్ స్వరూపంలో బుద్ధిని ఏకాగ్రం చేసి ఎలా ఉండాలి అంటే నీళ్ల ధారకి చిందులు పడుతూ ఖండన వస్తుంది. అదే తైలధార అయితే ఎక్కడ ఆగదు. అంటే ఆగకుండా భగవత్ స్వరూపంలో బుద్ధిని ఏకాగ్రంగా ఉంచాలి. అప్పుడు అలా స్మరిస్తూ ఉండటమే ధారణ అంటారు. మరి సమాధి అంటే ధ్యానం దృఢమై మరి ధారణ చక్కగా చేయగలిగి చిత్తం మరి కర్మలకి పోకుండా వ్యాపార శూన్యమైంది. మరి అధ్యేయాకారం అంటే పరమాత్మ యందే స్థిరంగా ఉండటమే సమాధి అన్నారు. అటువంటి ఈ మనకి అష్టాంగములు ఉన్నాయి కదా, మా భగవంతుడు ఈ అష్టాంగ నమస్కారం అంటారు. ఇలా ఈ విధంగా ఈ అష్టాంగములను అంతర్ముఖం చేయటమే నిజమైన అష్టాంగ సమర్పణ. అలా పరమాత్మ యందు నిలపగలిగిన రోజున పరమానంద స్థితిని పొందుతాడు జీవుడు. కనుక ఆయన్ని అందుకని మరి ఆయన శుభాంగుడు అన్నారు. ఇంకా సుందరమైన స్వరూపం కలిగిన స్వామి గనక శుభాంగుడు అన్నారని శంకరుల వారు చెప్పారు. మరి చక్కని నిర్మాణంతో అద్భుతమైన సౌందర్యంతో విరాజిల్లే స్వామికి శుభాంగుడు అని పేరని, మరి ఏ అంశ స్మరించినా ఏ అవయాన్ని చూసినా దర్శించినా సకల శుభాలు కలుగుతాయి కనుక శుభాంగుడు అన్నారని చెప్పారు. తన మీద భక్తి స్థిరం కావటానికి అవసరమైన అష్టాంగాల్ని ప్రసాదించే స్వామి శుభాంగుడని పరాశరుల భావన. అష్టాంగములంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ మనన సమాధులకే అష్టాంగములు అని పేరు. పరమాత్మ వీటి ద్వారా మరి జీవుని యొక్క మనస్సుని తన యందు లయం చేసుకుంటాడు కనుక ఆయన్ని శుభాంగుడు అన్నారు. సత్యసంధ తీర్థుల వారు శంకరుల వారు చెప్పిన అర్థంతో పాటుగా శుభానికి అంగభూతమైన జ్ఞానం కలిగించే స్వామి గనక శుభాంగుడు అన్నారని చెప్పాను. అందుకని మహాభక్తులు శుభాంగాయ నమః అని స్వామిని ప్రశంసిస్తూ ఉన్నారు. అటువంటి శుభాంగుడైన స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి మాకు ఉన్నటువంటి అంగములను బాహ్య విషయముల యందు పరిగెత్తనివ్వక నీ యందు నిలిచేటటువంటి శక్తి సామర్థ్యాలను జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.